నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులో ఒక విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి తన లైసెన్స్ యొక్క గడువు ముగిసిపోయిన తర్వాత రెన్యువల్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఆయన దురదృష్టవశాత్తు ఆ మరుసటి రోజే ప్రమాదానికి గురైనాడు. అయితే తనకు నష్టపరిహారము ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కావాలని కన్సూమర్ కోర్టులో కేసు ఫైల్ చేసినాడు. ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క వాదన ఏంటి అంటే, ఇతను డ్రైవింగ్ చేస్తున్న సమయంలో అతని దగ్గర లైసెన్స్ లేదు కాబట్టి మేము నష్టపరిహారము చెల్లించమని చెప్పి వాదన చేసింది. అయినా కన్సూమర్ కోర్టు మీరు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని తీర్పునివ్వడం జరిగింది. సో దీంతో వీళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పై కోర్టు వరకు అప్పీల్కి వెళ్లారు. చివరికి వాళ్ళు సుప్రీం కోర్టు వరకు కూడా వెళ్లారు. ఈ కేసు ఏంటి అని అంటే, న్యూ ఇండియా వర్సెస్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ కంపెనీ కేసు ఇది. సో ఈ కేసులో సుప్రీంకోర్టు విచారణ జరిపి ఎవరైనా సరే ఒక వ్యక్తి లైసెన్స్ కలిగినటువంటి వ్యక్తి తన లైసెన్స్ యొక్క గడువు ముగిసిపోయిన తర్వాత నుంచి 30 రోజుల లోపు అతను రెన్యువల్ చేసుకునే వెసులుబాటును కలిగి ఉంటాడు. ఈ 30 రోజుల కాలంలో అతనికి ఏదైనా ఒక ప్రమాదం జరిగితే చట్ట ప్రకారంగా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అతనికి నష్టపరిహారము చెల్లించాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. సాధారణంగా మన దేశంలో ఉన్న మోటార్ వెహికల్ యాక్ట్ లోని సెక్షన్ 3 సబ్సెక్షన్ 1 ప్రకారంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులు బహిరంగ ప్రదేశాలలో డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరము.